నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న భూపతి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉచిత వైద్య శిబిరాన్ని జయప్రదం చేయండి. ఆర్జం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎలవరంలో ప్రాథమిక పాఠశాల సందర్శన. పన్నెండవ రోజుకు చేరిన అంగన్వాడీల నిరసన దీక్ష కార్యక్రమం. హక్కులు సాధించే వరకు ఉద్యమం మాగదు, అంగన్వాడీలు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం తప్పుడు సమాచారాలు చేస్తుంది, మణిలాల్. డిసెంబర్ 24 ఆదివారం అవనగడ్డ మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో అవనగడ్డ ఎస్విఎల్ కాలేజ్ ఆవరణలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని జయప్రదం చేయాలని జనసేన కార్యకర్తలు ప్రజలను పిలుపునిచ్చారు. శుక్రవారం అవనగడ్డలో వారు మాట్లాడుతూ గుంటూరు విజయశ్రీ హాస్పిటల్ వారి వైద్య బృందం అవనగడ్డకు విచ్చేసి వైద్య శిబిరంలో పాల్గొంటారని, ఎముకలు నరాల సంబంధిత వైద్యులు రానున్నారని తెలిపారు. ఆర్జం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో కార్యక్రమం విజయవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని చెరుకుపల్లి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ నాగలక్ష్మి కోరారు. ఈ నెల 26వ తేదీ నుంచి జరిగే ఆర్జం ఆంధ్ర కార్యక్రమం నిర్వహణపై శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమంలో యువకులు పాల్గొంటారని కోరారు. అమర్తలూరు మండల పరిధిలోని ఎలవర గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపీపీ రామచర్ల నరేంద్ర కుమార్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం సుధాకర్ ను విద్యార్థుల హాజరు శాతం అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మైలేని విద్యను అందించాలని, అనంతరం మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో మాట్లాడి విద్యార్థులకు ప్రభుత్వం తెలిపిన మోహాను ప్రకారం రుచికరమైన భోజనం అందుతుందో లేదని తెలుసుకున్నారు. ఎంతమంది టీచర్స్? హెడ్ మాస్టర్ నేను. మీ పేరు? అదే సార్. ఇప్పుడు రాబోలేదు అనొచ్చు. ఎంతమంది? ఎక్కువ 20 మంది. మొత్తం 25 మంది. చెప్పు, మీ నాన్న పేరు? నాన్న పేరు ఏంటి? ఒకటి నుంచి 3 దాకా వీళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? మొత్తం కలిసి 21 మంది. న్యాయమైన తమ హక్కులను నెరవేర్చుకునేలా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటిసియు నాయకుల ఆధ్వర్యంలో అంగన్వాడీల నిరసన 12వ రోజుకు చేరాయి. శనివారం పొన్నూరు పట్టణంలోని అంగన్వాడీలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష కొనసాగించారు. తమ డిమాండ్స్ నిర్వహించాలని పొన్నూరు మండల పట్టణ అంగన్వాడీ హెల్పర్ అండ్ వర్కర్స్ యూనియన్ వద్ద పెట్టి నినాదాలు చేశారు. డిమాండ్స్ నెరవేర్చే వరకు నిరసన విరమించుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీలకు కనీస వేతనం, అంగన్వాడీలకు కనీస వేతనం, అంగన్వాడీలకు కనీస వేతనం, అంగన్వాడీలకు కనీస వేతనం. అన్ని అప్పులు
హక్కులను ప్రభుత్వం నెరవేర్చుకునే వరకు ఉద్యమం ఆగదని బాపట్ల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటిసి ఆధ్వర్యంలో 11వ రోజు పాత బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వం వెంటనే హక్కులు నెరవేర్చాలని వారు నినాదాలు చేశారు. రాస్తారోకో నేపథ్యంలో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అంగన్వాడీ నాయకులతో మాట్లాడారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా తప్పుడు ప్రచారాలు రోజుల్లోకి తీసుకుని వస్తుందని సిఐటిసి బాపట్ల అధ్యక్షులు మణిలాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సిఐటిసి ఆధ్వర్యంలో రేపల్లె బస్టాండ్ సెంటర్లో అంగన్వాడీలతో కలిసి బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం 1,06,000 మంది అంగన్వాడీ అక్కజెల్లలను గత 11 రోజుల నుంచి రోడ్ల మీద పడేసింది. ఈ 11 రోజుల నుంచి శాంతియుతంగా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. ప్రభుత్వం 4 దఫాలు చర్చలు పిలిచింది. 4 దఫాలు చర్చలు పిలిచి మా దగ్గర డబ్బులు లేవు, ఎప్పటికప్పుడు మేము మీ వేతనాలు పెంచలేము, కానీ కొన్ని జీవోలు మేము ఇస్తాము అని చెప్పి 62 ఏళ్లకి సర్వీస్ పెంచింది. కొన్ని మేము ఇంతకుముందు రిటైర్మెంట్ అయితే 20,000 ఇస్తే వాటి 40,000 ఇస్తా ఉన్నారు. 50,000 ఇస్తే ఇప్పుడు ₹1,00,000 ఇస్తా ఉన్నారు. కొన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. నిన్న గౌరవ మంత్రి గారు మాట్లాడారు. ఇటీవల నగరం మండలంలోని మీసాలవారిపాలెం కరకట్ట యానాది సంఘంలో జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదంలో 3 గృహాలు పూర్తిగా అగ్ని ప్రమాదానికి బారిన పడడం జరిగింది. ఈ ప్రమాదంలో 3 కుటుంబాలకు చెందిన గిరిజన యానాది కుటుంబాలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగలడం జరిగింది. ఈ నష్టపోయిన బాధిత కుటుంబాల వారికి ఈ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా బ్రాంచ్ వారి సహాయక సహకారంలతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రేపల్లె సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ద్వారా వంట సామాగ్రి, డాల్ఫిన్ పట్టాలు, హైజీనిక్ కిట్లను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా వైస్ చైర్మన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రేపల్లె సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ చైర్మన్ అయిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వసంతం వీరాఘవయ్య అందజేశారు. డాక్టర్ వసంతం వీరాఘవయ్య ఆదేశాల మేరకు ఈ రోజు రెడ్ క్రాస్ సహాయక కిట్టులను మీసాలవారిపాలెం కరకట్ట మీద బాధిత యానాది కుటుంబాల వారికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కష్టకాలంలో తమకు సహాయం అందజేసిన రెడ్ క్రాస్ సొసైటీ వారి బాధిత యానాది కుటుంబాల వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ కార్యనిర్వాహకులు కమిటీ సభ్యులు అడ్స్మల్లి ప్రభాకర్ రావు, సయ్యద్ కరీముల్లా మరియు రేపల్లె రెడ్ క్రాస్ సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ విముక్తులు నిర్వహణ కమిటీ సభ్యులు బేతపూడి నాగేందర్ రావు, సిఫోర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ నగరం మండల కోఆర్డినేటర్ కోమగిరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల నగరం మండలం మీసాలవారిపాలెం కరకట్ట మీద యానాది సంఘంలో సంభవించిన ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదంలో 3 ఇళ్ళు పూర్తిగా దగ్ధమైపోయినటువంటి సంఘటనలో ఆ గృహాల్లో ఉన్నటువంటి యానాది కుటుంబాల వారు సర్వస్వం కోల్పోయి రోడ్డును పడడం జరిగింది. ఈ విషయం రెడ్ క్రాస్ దృష్టికి రావడం, రేపల్లె రెడ్ క్రాస్ సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ చైర్మన్ మరియు మన బాపట్ల జిల్లా బ్రాంచ్ వైస్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ వసంతం వీరరాఘవయ్య గారు సంప్రదించి జిల్లా బ్రాంచ్ వాళ్ళతో ఇమ్మీడియట్గా వెంటనే కిట్లు, సహాయ కిట్లు, చాలా విలువైన నాణ్యత గల టార్పాలిన్ పట్ట, తాత్కాలిక గృహం ఏర్పాటు కోసం, అలాగే వంట సామాగ్రి, అత్యంత నాణ్యత కలిగిన వంట సామాగ్రి కిట్టు, అలాగే హైజీన్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేకించి యానాది కుటుంబాల వారికి హైజీన్ కిట్లు ఇవ్వడం మంచిదని భావించి అవి తెప్పించడం జరిగింది జిల్లా బ్రాంచ్ వాళ్ళ యొక్క సహకారంతో. అవి ఈరోజు మీసాలవారిపాలెం కరకట్ట యానాది సంఘంలో ఆ బాధిత యానాది కుటుంబాల వారికి పంపిణీ చేయడం జరిగింది. రెడ్ క్రాస్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులైనటువంటి నేను, సయ్యద్ కరీముల్లా, ఇంకా మిగిలిన రెడ్ క్రాస్ సభ్యులు బేతపూడి నాగేంద్రరావు తదితర వ్యక్తులు డాక్టర్ వసంతం వీరరాఘవయ్య గారి ఆజ్ఞల మేరకు ఆ మీసాలవారిపాలెం కరకట్ట యానాది సంఘానికి వెళ్ళి ఆ కిట్లను అందజేయటం, వారు రెడ్ క్రాస్కి పూర్తి ఎలాంటి కష్ట పరిస్థితుల్లో తమను ఆదుకున్నటువంటి రెడ్ క్రాస్ సంస్థ వారికి ప్రత్యేకించి డాక్టర్ వసంతం వీరరాఘవయ్య గారికి తమ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.